కనిపించింది. రోజు వాకింగ్ పేరు చెప్పి నన్ను ఇలా నడిపిస్తున్నా. అయినా వాకింగ్ ఆరోగ్యానికి మంచిదేలే. అయిపోయాడు. ఎక్కడికి నాన్న? నాకేం తెలియదండి, నన్ను వదిలేండి సార్. కుదరదు నాన్న. యాక్చువల్లీ మాకు అదొక రకమైన అండర్స్టాండింగ్ ఉంది సార్. రకమైన అండర్స్టాండింగ్? ఆయన అసలే సీతయ్య, నువ్వేమన్నా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకుంది కానీ పద. ఆయన అసలే సీతయ్య అంటున్నారు, నా మాట ఏమంటాడు? వినేదాకా చెప్పుకోమా, పద. అదిగో ఆయన వస్తున్నాడు, పట్ట. ఇలా ఎన్ని లెటర్స్ రాశావు, ఎంతమందిని మోసం చేశావు, ఎన్ని ప్రెగ్నెన్సీలు చేశావు, ఎన్ని అబార్షన్లు చేయించావు, టక్కమని అసలు చెప్పు. మీ అమ్మ కూడా వస్తే బాగు. ఓ, మొన్న నువ్వు రాసిన ప్రేమ లేఖ తీసుకోలేదని ఒక అమ్మాయిని కసక్కమని పుడిచి చంపేసి పారిపోయిన నీ ఇచ్కమీనే కొత్తే లఫంగి నువ్వు కదా. కాస్త లాభైనా తగ్గేది. ఆ ఫేస్ ఏమిట్రా, TV9 లో క్రైమ్ రిపోర్ట్ యాంకర్ లాగా. సార్ ప్లీజ్ సార్, నాకు అలాంటి క్రైమ్స్ అంటకట్టకండి సార్. నేను అలాంటి వాడిని కాను సార్. మరి అలాంటి వాడివిరా నువ్వు? సాడిస్టువా, రేపిస్టువా, అమ్మాయిలు నమ్మేసే హిట్లిస్టువా? అయినా వదలరా నిన్ను. పాకిస్తాన్ తీవ్రవాదం లాగా మీ ప్రేమ ఉన్మాదం పెరిగిపోయింది. అందుకే మీలాంటి వాళ్ళను లేపేయడానికి నేను స్పెషల్ డ్యూటీ వేయించుకున్నాను. రాత్రి ఎంతమందిని ఎన్కౌంటర్ చేశావు? 12 సార్. వీడి నంబర్ 13. వీడిని అర్జెంట్ గా జీపు కట్టి ఫట్ట లాక్కెళ్ళి బ్లాక్ ఫారెస్ట్ కేక్ పెడతారు సార్. నాకు గాని నల్లమల అడవుల్లో బాంబులు పెట్టి దభేల్. ఇప్పుడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? అసలేమన్నా వీడు ప్రేమ గీతాలతో అమ్మాయిలని, జాతీయ గీతాలతో పోలీసు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయాడట. గాడిద వెతకండి పట్టుకోలేకపోయారా? నంబర్ 13, నంబర్ 14 అయిపోతారు. నీకు అలా నవ్వులాటగా ఉందమ్మా. నా పరిస్థితి గురించి ఆలోచించుకుంటుంటే పిడుగుపడ్డంత టెన్షన్ గా ఉంది. లెటర్ మెసేజ్ అనుకున్నాను కానీ ఇలా ఇరుక్కుంటావు అనుకోలేదు. తమరు చెప్పిన ప్లాన్ కూడా ఫెయిల్ అయిందిగా. అది నా తప్ప? ఇద్దరు తప్పు కాదు, విధి వక్రించి ఆ క్షణం నా జీవితం మీద కన్నేసి కట్నే చర్యకి పాల్పడింది. సరే, నెక్స్ట్ ఏంటి? ఓ పర్ఫెక్ట్ ప్లాన్ చెప్తాను. ఏంటిది? మీ నాన్నగారు కళ్ళెదురుగానే మన ఇద్దరం కలుద్దాం. ఎలా? సేమ్ పార్క్, సేమ్ ప్లేస్, చిన్న చేంజ్ అంతే.